ప్రేమ, నర్మదా, ధీరజ్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అసలు వల్లి అక్కకి అలా జరగడం నా వల్లే అన్న గిల్ట్ నాలో నుండి పోదు ప్రేమ. నేనది ఎలా తగ్గించుకోవాలి? అసలు నిజంగా వల్లి అక్క కడుపుతో ఉందా లేదా? నేను ఒకసారి అది తెలుసుకోవాలి అని నర్మదా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. అక్క ఎందుకు అక్క అంత ఆలోచిస్తున్నావు? వదిలేసేయి అని ప్రేమ అంటూ ఉంటే, లేదు ప్రేమ, నీకు అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ ఇదే కనుక నిజమని అందరూ నమ్ముతున్నారు కదా, అదే నిజమైతే నేను ఆ గిల్ట్ని జీవితాంతం మోస్తూ ఉండాలి. దాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి అని నాకు ఎందుకో డౌట్గానే అనిపిస్తుంది అని నర్మదా చెప్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది వదిన? ఎందుకు మీరు అంత ఎలా చెప్తున్నారు డౌట్ అని ధీరజ్ అడుగుతూ ఉంటే, అసలు ఎక్కడి నుండి వచ్చిందో ఒక లేడీ డ్రైవర్ ఆటో నడుపుకుంటూ వచ్చింది. మొహానికి మాస్క్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకుని ఉంది. ఫేస్ కనిపించకుండా కంప్లీట్గా కవర్ చేసుకొని వచ్చింది. అసలు తను ఎవరై ఉంటారు? అంత సడన్గా వచ్చి ఎందుకు బైక్కి డాష్ ఇచ్చారు అని నర్మదా అంటూ ఉంటుంది. అవునా, లేడీ డ్రైవరా? అసలు మన ఏరియాలో లేడీ డ్రైవర్స్ ఎవరు లేరు కదా వదిన. నేను కనుక్కుంటాను ఉండండి. ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవరో కనిపెడితే మనకు ఆ విషయాలన్నీ తెలిసిపోతాయి అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఇదంతా చాటుగా వింటున్న సుకన్య, అమ్మో వీళ్ళు కనిపెట్టేస్తారా ఏంటి? వీళ్ళు ఎలాగో పట్టుకోలేరు, కనిపెట్టలేరని అనుకున్నానే, వీళ్ళ లాజిక్లు తగిలయ్యా అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.